మాలచారి నాయకుడిగా మేము ఎన్నుకున్నాము. ఆయన్ని ఏదో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఒక ఎంపీ గారిని, ఆంధ్ర నుంచి ఒక ఎంపీ గారిని, ఇద్దరు ఎంపీలను పంపించి ఢిల్లీ, ఈరోజు పివి రావు గారు ఢిల్లీ వెళ్ళాడు. నెక్స్ట్ డే సేవలు తీసుకొచ్చాడు ఈ దళిత దళారులు. కాబట్టి ఈ దళిత దళారులకి, ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదు. వాళ్ళని కూడా రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి ఈ విషయం వద్దు, రాజ్యాధికారం కావాలి. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలుగా ఏదైతే మోడీ ఇల్లిటరేట్ ఇంటలెక్చువల్, మనకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే రేపు నెక్స్ట్ ఎలక్షన్కి బ్యాలెట్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేయమనండి, ఈవీఎంలు వద్దు. కాబట్టి మాలమోహన్ రెడ్డిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏబిసిడీలు జరగబోవు. అది ఇట్స్ ఏ డ్రీమ్ ఆఫ్ బీజేపీ పార్టీ, ఏ డ్రీమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, అండ్ ద మెయిన్ డైరెక్టర్ ఆఫ్ ద డ్రీమ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు చెప్పాలి మీకు. ముఖ్యంగా ఈ లొల్లి పెట్టినోడు ఎవడరా అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో పాలేరు, వాళ్ళ బాబు చచ్చిపోయినప్పుడు పాలేరు పని చేసుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి కోట్ల కోసం రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు? ఒక్కొక్కడికి కోట్లాది రూపాయలు ఇచ్చింది. అటువంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రి వేళ 4 సార్లు ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు పాలేరుగా బతికిన వ్యక్తే 4 సార్లు ముఖ్యమంత్రి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చాడు మాకు. మరి మా పరిస్థితి ఏంటి? కాబట్టి దీని అంతటికీ ఈ లొల్లి పెట్టడానికి కారణం, ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి కారణం పాలేరు నారా చంద్రబాబు నాయుడు. పాలేరు డైరెక్ట్గా మీడియా ముందు చెప్పగలుగుతున్నానంటే తిరుపతి జిల్లాలో సచ్చివేడి నియోజకవర్గంలో ఏదైతే ఇతను పాలేరు పనిచేసుకున్నాడో పుల్లిపోడు అనే గ్రామంలో అలా అయ్యే చచ్చిపోయినప్పుడు బరీలు దొంగకున్న మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్షతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మేము వాడు ఇంకా జెండా ఓడి తిరగాల? వాడు చేసే కుట్రకి మాలలకు మేము రాజ్యాధికారం నేర్పిస్తాము. కాబట్టి మాలలే కాబోయే ఈ భారతదేశ రాజ్యానికి పాలకులు కాబోతారు. ఎందుకంటే మేము ఈ దేశానికి మూల పురుషులం. ఈ దేశం మాది. సింధు నాగరికత అయినటువంటి ఆ నాగరికతలో పుట్టినటువంటి వ్యక్తులు మేము. ఎక్కడి నుంచో ఆర్యన్ వచ్చేసి ఆర్య బ్రాహ్మణుడు. ఈ మోడీ చేసేటువంటి కుట్రలకు మేము బలికాము. ఇట్స్ ఇంపాసిబుల్. మరొకసారి మోడీకి వార్నింగ్ ఇస్తున్నా, నీకు దమ్ముంటే, నీకేం ధైర్యం ఉంటే బాబు ఇల్లిటరేట్ ఇంటలెక్చువల్ నరేంద్ర మోడీ ఈవీఎం మిషన్ తీసి బ్యాలెట్ పేపర్ పెట్టు. అప్పుడు మాలోడేంటో పాప నిజం ఏంటో తెలిసిపోతుంది. అక్కడ మనవాదికి మాలోడికి మధ్యనటువంటి యుద్ధం ఏదో అప్పుడు మేము చూపిస్తాం. వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ మాల అగెన్స్ట్ దిస్ మనవాదులు సచెస్ మోడీ. కాబట్టి ఆ ఈవీఎంని ఎట్టి పరిస్థితుల్లో మేము రిజెక్ట్ చేస్తున్నాం. ఈవీఎం ప్రధానమంత్రులు, ఈవీఎం ముఖ్యమంత్రులు ఉన్నంత వరకు దళిత జాతి బాగుపడటానికి ఛాన్సెస్ లేవు. కనుక మా మాల జాతి ద్వారా ఏదైతే మూల పురుషులు అనేటువంటి ఈ భారతదేశ రాజులో మేము, ఈ భారతదేశ రాజులు మమ్మల్ని కాళ్ళకి తొక్కి చదువుకున్న వారికి నాలుకలు కోసి, చెవుల్లో సీసాలు పోసి, మూతికి ముంతగట్టి, ముట్టికి చీట కట్టి ఇంకెంతకాలం చేస్తాడు మోడీ? ఇక నీ ఆట జాగం. ఇక మళ్ళా నీకు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు ఒక పూజారివి భారతదేశానికి ఈవీఎం విషయంతో ప్రధానమంత్రి అయ్యి మా మధ్య యుద్ధం జాగిస్తున్నావు. దళిత బ్రోకర్లు పట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? దళిత దళారులు పెట్టుకొని కోట్లాది రూపాయలు పెట్టి మీటింగ్లు పెట్టిస్తుంది. ఎగనిస్ట్ ద పవర్ ఆఫ్ దళిత్. అంటే దళితుడు అనేవాడు రాజ్యాధికారం రాకూడదు. మరలా చెప్తున్నాను, మా దళిత నాయకుడు శ్రీ వడ్లమూరి కృష్ణస్వరూప్ గారు సుప్రీంకోర్టు న్యాయవాది. మాకు మాలలో కూడా ఒక జెండా ఉంది, ఒక అజెండా ఉంది, ఒక పార్టీ ఉంది, ఒక మిషన్ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. ద పవర్ ఆఫ్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై గిఫ్ట్ బై ద బాబాసాహెబ్ అంబేద్కర్.